మాతృదేవోభవ. ననుగన్న తల్లి మృక్కెదా నిను నన్నును గన్న తల్లినే ప్రార్థింతున్. నిన్ను నన్ను మరువకుండగా నన్ను నిన్నును మంచిదారి నడుపుచునుండన్. ననుగన్న తల్లి మృక్కెదా నిను నన్నును గన్న తల్లినే ప్రార్థింతున్. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 159వ భాగానికి స్వాగతం. అర్జునుడు విశ్వరూపాన్ని దర్శించినటువంటి అనుభూతిని అనుభవించి పలవరిస్తున్నాడు. నమః పురస్తాదద పృష్ఠతస్తే నమోస్తుతే సర్వత ఏవ సర్వ అనంత వీర్యామిత విక్రమస్త్వం సర్వం సమాప్నోషి తతోసి సర్వః. అర్జునుడు మాట్లాడిన మాటలో సర్వశబ్దం ఎక్కువ. అంటే భగవంతుణ్ణి ఎలా కీర్తించాలో తెలియక అన్నీ 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 అని కీర్తించాడు. అదే నిజమైన మాట. భగవంతుడే అన్నీ, అన్నీ భగవంతుడే. ఇప్పుడు జీవితం ఎంత తేలిగ్గా ఉంది, భావన ఎంత తేలిగ్గా ఉంది. ఏదైనా సరే లోకంలో మనం గుర్తుపెట్టుకోవలసింది, మనది అనుకుంటే మనకు తాపత్రయం ఎక్కువ అవుతుంది. ఇది వేరే వాళ్ళదని తెలిసిన వెంటనే వదిలిపోయిందా లేదా? మన ఇంట్లో ఒక వస్తువు ఉంది, అదేదో మనం ఉంది అప్పటి నుంచి మనది అనుకున్నాం, చేసాం, దాని గురించి ఏదో తాపత్రయపడ్డాం. అది మనది కాదు, ఇంకొకరిది మన ఇంట్లో పెట్టి వెళ్ళిపోయారట, వాళ్ళకి ఇచ్చేయాలి ఇప్పుడు అనగానే ఒక్కసారి కొంచెం బాధపడ్డాం. ఏమిటో వాళ్ళ బట్టి మంది అనుకున్నాము, బాబు బోడి సేవలు చేసాం, ఏమిటో దాన్ని బట్టి కడిగాము తోమాం, మంది కాదు అని అనుకోగానే పోనీ కాసేపు బాధపడిన పోన్లే మనకి ప్రాప్తం లేదు, ఏం చేస్తాం పోనీ, ఇక నుంచి వాళ్ళు పడతారు లేవని బండ చాకరీ చేసాం. చూడండి, మనది కాదు అని తెలియగానే అంతకుముందు బోల్డ్ చాకరీ చేసామన్నది ఇప్పుడు బండ చాకరీ అయింది. బోల్డ్ చాకరీ బండ చాకరీగా ఎలా మారిపోయిందండి? మనది అనగానే కాస్త గౌరవంగా మాట్లాడాం, మనది కాదనగానే తీసిపారేసాం. నిజంగా ఈ సృష్టి విషయంలో మనం అర్థం చేసుకోవాల్సింది, ఇది మనది కాదు, ఇది ఆయింది, భగవంతుడిది. శూన్యము చీల్చి అద్భుతము చూపగా శంకరుడేయు బాణమై. హిమాలయాలు సందర్శించిన అనుభూతిలో ఆ హిమాలయాలను చూస్తే నాకు వచ్చినటువంటి పద్యం ఇది ఆశువుగా. శూన్యము చీల్చి అద్భుతము చూపగా శంకరుడేయు బాణమై ధన్యతగా అనిపించును స్వధావిల సద్ధిమశైల రాజము. శూన్యము చీల్చి అద్భుతము చూపగా శంకరుడేయు బాణమై ధన్యతగా అనిపించును స్వధావిల సద్ధిమశైల రాజము. అన్యోన్యముఖావలోకన వినోదమునన్ చదరంగమాడి. అన్యోన్యముఖావలోకన వినోదమునన్ చదరంగమాడి సామాన్యుని పావు చేసెదరు ఉమా పరమేశ్వరులీ హిమాద్రిపై. సామాన్యుని పావు చేసెదరు ఉమా పరమేశ్వరులీ హిమాద్రిపై. శూన్యాన్ని చీల్చి ఒక అద్భుతాన్ని చూపిద్దామన్న ఉద్దేశంతో శంకరుడు బహుశా పార్వతీదేవిని ఆనందింపజేయడానికి ఓ బాణం వేసి ఉంటాడు తన పినాకం అనే ధనుస్సు నుంచి. ఆ బాణమే హిమాలయ పర్వతం. అలా ప్రకాశిస్తోంది హిమాలయ పర్వతం. దీని మీద అన్యోన్య ముఖావలోకన వినోదములన్. ఓసారి ఈవిడ ఓడిపోయి, ఓసారి ఆయన ఓడిపోయి, ఓసారి ఈయన మాయం చేసి, ఓసారి ఆవిడ మాయం చేసి, ఇద్దరూ కలిసి నవ్వుకుని ఒక ఆట ఆడుతున్నారు చదరంగం. ఒకళ్ళు తెల్లపావులు, ఒకళ్ళు నల్లపావులు పట్టుకున్నారు. అమ్మవారు నల్లపావులు పట్టుకుంది, ఆవిడ నల్లగా ఉంటుంది. ఈయన తెల్లపావులు పట్టుకుని ఈయన తెల్లగా ఉంటాడు. మనం ఏమయ్యాం? మధ్యలో పావులు. సామాన్యుని పావు చేసేదరు ఉమాపరమేశ్వరులు ఈ హిమాద్రిపై. సామాన్య మానవుల్ని పావులు చేసి ఆడుకుంటున్నారు. ఇప్పుడు ఈ సృష్టి ఎవరిదండి? వాళ్ళది. ఇందులో నిమిత్త మాత్రంగా మన పని మనం చేస్తే చాలు. భగవంతుడా, నువ్వు ఇచ్చిన పాత్ర నేను నిర్వహిస్తున్నాను, సూత్రధారి నువ్వు, పాత్రధారిని నేను, కానీ నువ్వు ఎలా ఆడిస్తే అలా ఆడించేద్దాం, అభ్యంతరం లేదు. అందుకే మనం ఏం చేయాలి? ఆనందించడం నేర్చుకోవాలి. ఒక దుఃఖం వచ్చిందమ్మా, ఇదొక ఆట. ఒక నాటకంలోనండి మనం విలన్ పాత్ర వెయ్యాల్సి వస్తే దుఃఖపడుతున్నావా? ఆలోచిద్దాం. మనకు నటన మీద ఆసక్తి ఉంది, అందరూ హీరో పాత్రలే వెయ్యరు కదా, నాయకుడు కాదు, ప్రతి నాయకుడు కూడా కొంతమంది వెయ్యారు కదా. అసలు కొంతమందికి నాకు విలన్ పాత్ర వేయడమే ఇష్టం అండి అంటాడు. ఇంకొన్ని అవకాశాలు వారికి ఎక్కువ ఉంటాయి హీరోయిన్తో, అదో సరదా ఉంటుంది వీడికి, నేను నాకు అంటాడు. అన్నవాడంటే అందులో తను నటించి బాగా ఉండాలి, ఇంకా 4 పాత్రలు అలాంటివి రావాలని కృషి చేస్తున్నాడు తప్ప నేనేంటి దరిద్రంగా ఈ పాత్రలు వేయడం నాకు వద్దు అని అనలేదే. మరి జీవితంలో ఎందుకు దుఃఖం వచ్చేసరికి నాకొద్దు నాకొద్దు నాకొద్దు, ఎప్పుడూ సుఖమే కావాలి ఎందుకు అనుకుంటున్నామండి? దీన్ని పాత్రగా భావించట్లేదు మనం, నిజం అనుకుంటున్నాం. సినిమాలో కానీ నాటకంలో కానీ ప్రతినాయక పాత్రలు, దుర్మార్గ పాత్రలు వేసేవాడు దాన్ని నిజం అనుకోవట్లే, అది పాత్రను తెలుసు అతనికి.
కాబట్టి నేను ఒప్పిస్తే చాలు, నేను నప్పిస్తే చాలు అనుకుంటున్నాడు. నప్పిస్తున్నాడు, ఒప్పిస్తున్నాడు. అదే నిజం అనుకుంటే వెయ్యడు అతను, చాలా ఇబ్బంది పడతాడు. నన్ను హీరో కొట్టడానికి వీలేదంటాడు. జీవితంలో ఎందుకు దుఃఖపడుతున్నాం అంటే దాన్ని పాత్ర అనుకోవట్లేదు, మనం నిజం అనుకుంటున్నాం. నిజానికి ఇది పాత్రే, పెద్ద పాత్ర, ఇంతకంటే ఏం లేదు. మనం బద్దలు కొట్టుకోలేకపోతున్న పాత్ర, కొండ బద్దలు కొట్టి చెప్పాలంటే బద్దలు కొట్టుకోలేకపోతున్న పాత్ర, అంతకంటే ఏం లేదు. ఇది నాటకమే కాదా? ఈ నాటకంలో ఎవరైనా చూడపోయి మనదే అనుకున్న వాళ్ళు ఎవరైనా నిలబడగలిగారా? ఎంతోమంది మన కళ్ళ ముందు వెళ్ళిపోతుంటూ చూస్తున్నాం, వారి వారి పాత్రలు అయిపోయినాయి, వెళ్ళిపోతారు. రామాయణంలో మంధర ఆ వరాలు కోరేటప్పుడు ముందు కైకికి చెప్పడం తప్పితే రామాయణంలో ఎక్కడ ఉండదు. మంధర దాకా ఎందుకండి, మహామహర్షి విశ్వామిత్రుడు సీతా కళ్యాణం తర్వాత మళ్ళీ కనపడ్డు. ఎంత గొప్పవాడు విశ్వామిత్రుడు. ఆ రామలక్ష్మణులు తీసుకెళ్లే విషయంలో ఆయన ఎన్ని పనులు చేయించాడు. అటువంటి మహర్షి సీతా కళ్యాణం తర్వాత మళ్ళీ కనపడ్డు. జటాయువు అరణ్యవాసంలో సీతాదేవి జాడ విషయం పోరాడడం మళ్ళీ కనపడ్డు. అందుకని నమః పురస్తాదధ పృష్ఠతస్తే, ముందున్నది నువ్వే, వెనక ఉన్నది నువ్వే, ఈ పాత్రలన్నీ నువ్వే. అంచేత నీకు నమస్కారం. నమస్తే నమోస్తు నమోస్తుతే సర్వత ఏవ సర్వ, అంతటా నిండి ఉన్న నీకు నమస్కారం. అనాది అనంత వీర్యామిత విక్రమస్త్వం, త్వం అనంత వీర్య అమిత విక్రమ, ఎంతైనా శౌర్యం ఉంది నీకు, ఎంతైనా పరాక్రమం ఉంది. అంటే ఇంతమంది జీవులు ఆయన నోట్లోకి వెళ్ళిపోవడం చూసిన అర్జునుని యొక్క భావన ఇది. నేనెంత, నా పరాక్రమం ఎంత, పాశుపథం ఏమిటి, నేనేమిటి, అసలు నేను చంపగలిగింది ఎవరిని, నేను చంపగలను లేదు అనుకుంటున్న వాళ్ళందరూ నీ నోట్లోకి వెళ్ళిపోతున్నారయ్యా. అంటే ఈ విశ్వాన్ని భగవంతుడిగా చూడడం అనేది బాగా 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 మనం అలవాటు పడితే అహంకారం పూర్తిగా నిర్మూలన అయిపోతుంది. నేనెంత 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 అలా అవ్వాలి అంటే దానికి కొంత సమయం కేటాయించాలి మనం. ఇది వింటూ ఉన్న సమయం కాదు, వినడం అనేది అవగాహన కోసం. విన్న తర్వాత కూడా ఏ డాబా మీదో ప్రశాంతంగా పడుకుని ఏ కిటికీ దగ్గర 5 నిమిషాలు నిలబడి, ఎవ్వరూ లేకుండా, ఎవరి కోసము కాదు, ఎవరు మనం చూస్తూ ఉండాలి, ఈ వద్దు, ఈ ప్రచారాలు వద్దు, ఎవరి కోసం కాదు, మనమే ఏకాంతంగా. అవసరమైతే అర్ధరాత్రి 2 గంటలకు లేచినా పర్వాలేదు, ఏకాంతం కుదరదని కూడా అర్ధరాత్రి లేవడమే. ఉండి ప్రశాంతంగా ఉన్న ఈ ప్రపంచాన్ని, కదలకుండా ఉన్న నక్షత్రాలని, అప్పుడప్పుడు రాలుతున్న ఉల్కలని, కదులుతున్నాడో లేడో తెలియని చంద్రుణ్ణి, నిత్యము కదులుతున్న మబ్బులని, గాలికి ఊగుతున్న చెట్లని, ఇవన్నీ చూస్తుంటే మనం ఎంత అల్పులమో చిన్నవాళ్ళమో అర్థమవుతుంది. కానీ అంతేగాని ఇక్కడ మనం ఆశలు పెంచుకుంటే ఆశలు రేగ ఇక్కడ అడుగైనను అమడగాగదోచు, ఆశలు రేగ ఇక్కడ అడుగైనను అమడగాగదోచు, ఆకాశము నుండి చూడ ఇది కంటను కాటుక రేఖ. విమానంలో ప్రయాణం చేసే వాళ్ళందరికీ తెలుసు, కిందకి చూస్తే ఈ నదులన్నీ ఏదో సన్నపాటి రేఖలా కనపడతాయి. ఓ పెద్ద జాతీయ రహదారి ఓ చీపురు పొలలా కనపడుతుంది, ఓ ఇల్లు అగ్గిపెట్టిలా కనపడుతుంది. మనమేదో దాని బిల్లు అనుకున్నది అగ్గిపెట్టేది పైన చూస్తే, అంతే చూపులో తేడా. అంచేత చూపే నిజం, దృశ్యం ఎప్పుడు నిజం కాదు. నువ్వు కింద నుంచి చూడడం వల్ల అలా కనపడుతుంది, పైన చూస్తే ఇంకోలా కనపడుతుంది. అంటే ఇది దృశ్యం మాయ, చూపే నిజం, చూడడాన్ని బట్టే కనపడుతుంది అక్కడ. ఆశలు రేగ ఇక్కడ అడుగైనను అమడగాగదోచు, ఆకాశము నుండి చూడ ఇది కంటను కాటుక రేఖ, ఇందులో ఆశల ఊయలో నరుని అర్భక జన్మము నిన్న మొన్ననే. సాగర ఘోష కావ్యంలో రాసింది ఇది. ఇందులో ఆశల ఊయలో నరుని అర్భక జన్మము నిన్న మొన్ననే, ఈశుడు రెప్పవాల్ప కనిపించునే ఈ నరుడు ఈ ప్రపంచముల్ కనిపించునే. ఇక్కడ ఊహే గజం బద్దలు పెట్టి, స్కేలు బద్దలు పెట్టి, మీటర్లు పెట్టి, టేపులు పెట్టి కొలిచేసుకుంటే నాకు 10,000 గజాల స్థలమేమో మధ్యప్రదేశ్లో ఉంది, 30,000 గజాల స్థలమేమో కర్ణాటకలో ఉంది, శ్మశానంలో 6 అడుగులు ఉందా లేదో చూసుకుందాం, అది ముఖ్యం. మధ్యప్రదేశ్ కర్ణాటకకి మన మృత శరీరాలను తీసుకెళ్ళినవారు ప్రభుత్వం వాళ్ళు అడ్డగొడతారు. ముందు శ్మశానంలో 6 అడుగులు మన కోసం ఉందా లేదా. జ్ఞానం విజ్ఞానం, భగవద్గీతలో జ్ఞానయోగం ఉంది, విజ్ఞాన యోగం ఉంది. మన హిందూ ధర్మం దేన్ని తక్కువ చేయలేదండి. విజ్ఞానంతో ఆలోచించండి దయచేసి. దహనం చేయడం వల్ల పంచభూతాల్లో పంచవాయువులు కలిసిపోతున్నాయి, పంచత్వం గత. అదే హిందూ శ్మశాన వాటికంటే ఒక ఊరికే ఒక 10 గజాలు అక్కడ వదిలిపెడితే అలా దహనం చేస్తూనే ఉండొచ్చు. ఒక ఊరికి 100 గజాలు వదిలేస్తే, ఒక 100 గజాలు పెద్ద విషయం కాదు, ఊరికి ఒక 100 గజాలు అలా వదిలేస్తే ఆ ఊళ్ళో ఎంతమంది పోయినా అలాగే అక్కడే, ఇంక దాన్ని పెంచాల్సిన అవసరం రాదు అసలు.
ఎంత గొప్ప వ్యవస్థ అండి. మరి పాతిపెట్టం పెడితే ఏమైంది? అందుకని ఇవి జరిగిపోతూ ఉంటే మనకు అర్థమైపోవట్లేదు ఇది నిలబడే వ్యవహారం కాదని. అప్పుడు మనం ఎంత అల్పులమో తెలియట్లా, ఎందుకు జీవితాన్ని గురించి అంత తాపత్రయపడతాం, అంతటా ఉన్నది ఆయన అర్థమైపోవట్లా. అనంతమైన వీర్యం, అనంతమైన పరాక్రమం ఆయనదైతే మనం అహంకారం ఎందుకు ఉంటుంది అసలు? ఎన్నింట్లో మనం ఓడిపోయామో ఒకసారి గుర్తు చేసుకుంటే ఎక్కడి నుంచి వస్తుందండి అహంకారం? అనంత వీర్యామిత విక్రమస్త్వం సర్వం సమాప్నోషి తతోసి సర్వక. అంతటా ఆవరించి, అంతటా వ్యాపించి, అంతటా నిండి ఉన్నది నువ్వే స్వామి అన్నాడు. ఇది గ్రహించాలంటే మహానుభావులైన వాళ్ళు, చాలా గొప్పవాళ్ళైన వాళ్ళు, పెద్ద పెద్ద మహారాజులు, ఏదో ముస్లిం భాషలో బహరాం జమిషీడులు, పాదుషాలు అంటారే, చక్రవర్తులు, అలాంటి వాళ్ళు వెళ్ళిపోయిన విషయం గుర్తు చేసుకోవాలి. అదే దుర్జడు చెబుతున్నాడు. 14 మహాయుగంబులక భూపాలుండు, 14 మహాయుగంబులక భూపాలుండు, చెల్లించనయ్యుదయాస్తాచల మధ్య సంధినొకడు ఆయుష్మంతుడై, చెల్లించనయ్యుదయాస్తాచల మధ్య సంధినొకడు ఆయుష్మంతుడై, వీరి చారిత్రం వెవ్వరు చెప్పగా వినరో, వీరి వృత్తాంతం వెవ్వరు చెప్పగా వినరో. 14 మహాయుగంబులొక భూపాలుండు, చెల్లించనయ్యుదయాస్తాచల మధ్య సంధినొకడ ఆయుష్మంతుడై, వీరి అభ్యుదయం వెవ్వరు చెప్పగా వినరు, అల్పుల్ మత్తులై ఏలచ్చదరో రాజుల మంచున కటకట శ్రీకాళహస్తీశ్వర. 14 యుగాల వెనక్కి స్వాగతం. 14 మహాయుగంబులక భూపాలుండు, చెల్లించనయ్యుదయాస్తాచల మధ్య సంధిని ఒకడ ఆయుష్మంతుడై, వీరి అభ్యుదయం వెవ్వరు చెప్పగా వినరో, అల్పుల్ మత్తులై ఏలచ్చదరో రాజుల మంచున కటకట శ్రీకాళహస్తీశ్వర. ఇటువంటి పద్యాలు చదివితేనండి ముఖ్యంగా రాజకీయ నాయకులు చదవాలండి. నమస్కారం పెడుతున్నా ఎవరన్నా వింటే దయచేసి ఒక్కసారి నవజీవన వేదం చూడండి. ప్రతిరోజు వారానికి 5 రోజులు మిమ్మల్ని అంతకంటే బాధ పెట్టట్లేదు ఏబిఎన్ వారు. శని ఆదివారాలు మీకు సెలవు ఇచ్చారు. 5 రోజులు ఏం పొద్దున్న లేదు చూడలేమండి. పైగా యూట్యూబ్లో కూడా ఉంది. ఇన్ని దురంతాలు, ఇన్ని దుర్మార్గాలు ఉండవండి. మనిషి ఆలోచనలో మార్పు రావాలండి. అసలు జిడ్డు కృష్ణమూర్తి గారు 2వ ప్రపంచ యుద్ధం జరిగే సమయంలో విదేశాల్లో ఎక్కడో ఒక సభలో ఆయన ప్రసంగిస్తున్నారు. ఆయనది సభ అనడానికి లేదు, అది సమావేశం అనొచ్చు. ఆయన అలాగే చూసేవారు దాన్ని. సమావేశం అంతే, ఏదో మిత్రులతో సమావేశం అయినట్టుగా ఉండేది. కానీ అదో పెద్ద సభ, ఏదో పూలదండలు, స్వాగతాలు, ఆహ్వానాలు ఏమి ఉండవు అక్కడ. వదిలేయండి. అది చెప్తుంటే అప్పుడు ప్రపంచ యుద్ధం అప్పుడే నడిచింది. హిట్లర్ ఒక భయంకరమైన వార్త. అప్పుడు అందరూ నోళ్లలో అది నానుతోంది. ఈయన దాని గురించి ఏదో వ్యాఖ్యానిస్తారని అనుకుంటున్నారు. కానీ ఆయన ఏమీ చెప్పకుండా ఆయన ఏదో భయమో కోపమో ఏదో ఒక అంశం అని అనుకుంటారు, దాని మీద మాట్లాడుతున్నారు. అసలు ఆయన ఉపన్యాసాల్లో ప్రత్యేకత ఎక్కడా ఒక శ్లోకం ఉండదు, ఒక పద్యం ఉండదు, ఒక ఉదాహరణ ఉండదు, ఒక వ్యక్తి పేరు ఉండదు, ఒక పెట్టకథ ఉండదు, ఒక చెలోక్తి ఉండదు. కానీ ప్రపంచం అంతా వింది. ఆశ్చర్యకరమైన విషయం అది. ఆయన గొప్పతనం అయింది. చెబుతుంటే ఒకరికి మనస్సులో అనిపించింది, ఏమిటి అంత పెద్ద యుద్ధం జరుగుతుంటే గురువుగారు ఆ విషయం ప్రస్తావించరు, ఏమిటది అసలు, ఎలాగిది అని. మామూలుగా ఆయనకు అలవాటు ఏంటంటే ఓ గంట ఎంతో మాట్లాడడానికి ప్రశ్నోత్తరాలు ఉంటాయి. అది బాగా అలవాటు ఆయనకి. ఆయన చెప్పు ఆ ప్రశ్న కూడా ఒక్కో ప్రశ్నకి మళ్ళీ ఏకంగా అది మామూలుగా రాతలో రాస్తే 3-4 పేజీలు అవుతాయి సమాధానాలు. కృష్ణమూర్తి గారు పాపం ఓపికగా చెప్పారు. మా అబ్బూరు ఛాయాదేవి గారు ఎంత గొప్ప సాధ్వి, ఆవిడ ఎంత ఓపిక, అవన్నీ తెలుగులో రాశారు చక్కగా. అవన్నీ చదివి మనం ఇంత వాళ్ళమయ్యాం. అందుకని ఆ ఓపిక ఆశ్చర్యం. ఆయన ఒకచోట ఇంత యుద్ధానికి కారణమైన హిట్లర్ గురించి మీ అభిప్రాయం ఏమిటి అని అడిగారండి ఆ ప్రశ్నలు. వెంటనే ఆయన ఎవరిని ప్రత్యేకించి ప్రస్తావించక్కర్లేదండి. ఆయన కళ్ళల్లో ఎర్రజీర కనపడింది. ఎవరిని ప్రత్యేకించి ప్రస్తావించక్కర్లేదండి. హింసాత్మక భావాలు మనందరిలోనూ ఉన్నాయి, అదే ప్రపంచ యుద్ధానికి దారితీసింది. స్వస్తి. ఇంతే. ఎంత లోతుకెళ్ళి ప్రాథమికంగా ఆలోచిస్తాడో చూడండి తత్వవేత్త అయినవాడు. అందుకే ఒక తత్వవేత్తగా జన్మించగానే ఎవరు తత్వవేత్తలు కారు. జన్మించిన తర్వాత చాలా చదవగా అవగాహన చేసుకోగా అవుతారు. కానీ ఆ తత్వవేత్త స్థితి రావడం అనేది సామాన్యమైన విషయం కాదండి.
ఏ నీరాజనఘ్రాణతానందం బందియు తత్వవేత్తగను జన్మం వెత్తును అట్టివాడందన్ గోరుని రాజసత్కృతులు మాయన్ మున్గునే తుంగునే వందల్ వేలుగ జన్మలెత్తి సుఖపరులన్ బాధించి సాధించియున్ వందల్ వేలుగ జన్మలెత్తి పరులన్ బాధించి సాధించియున్ ఏ నీరాజనాఘ్రాణతానందం వందియు నిందల్ మోసి మనంబు కోతబడి వందల్ వేలుగ జన్మలెత్తి పరులన్ బాధించి సాధించియున్ నిందల్ మోసి మనంబు కోతబడి ఏ నీరాజనాఘ్రాణతానందం వందియు తత్వవేత్తగను జన్మం వెత్తెడిన్. ఏ గుళ్ళోనో ఏ స్వామివారికి హారతిస్తుంటేనో అది జన్మలు ఆఘ్రాణించిన పుణ్యం వల్ల ఒకడు తత్వవేత్త అవుతాడు. జీవితంలో తత్వవేత్త కావాలి. తత్తి కొడుకులు అయిపోతున్నాం మనం. సాఫ్ట్వేర్ అవ్వడం, హార్డ్వేర్ అవ్వడం, డాక్టర్ అవ్వడం, యాక్టర్ అవ్వడం ఇది చాలా హీనమైన విషయం. అసలు ఆలోచించాల్సిన విషయం. ఇదంతా బతకడం కోసం. సరే, బతుకెందుకని ఎప్పుడైనా ఆలోచించాము? కొన్ని వందల గుళ్ళల్లో వందల జన్మల్లో భగవంతుడికి హారతిస్తుంటే ఎప్పుడైనా హారతి కళ్ళగద్దుకుంటే ఆ పుణ్యం వల్ల ఎన్ని జన్మలకైనా మనకు వస్తుందేమో. తత్వవేత్త అంటే నా దృష్టిలో అలాంటి వాడు. ఒక రమణ మహర్షి, ఓ జగ్గి వాసుదేవు, ఓ కృష్ణమూర్తి గారు. అదే జన్మ. ఇది ఒక జన్మ. ఇది ఏ నీరాజనాఘ్రాణతానందం బందియు తత్వవేత్తగను జన్మం వెత్తడే అట్టివాడందం గోరునే రాజసత్కృతులు మాయన్ మున్గునే తున్గునే. అలాంటి తత్వం వంట పట్టిన తర్వాత వాడు మళ్ళీ మాయలో పడ్డండి. అసలు ఇంకా ఎన్ని ప్రయత్నాలైనా మీరు చేయండి, వాడు పడ్డం. ఒక ధనం కానీ, కనకం కానీ, వస్తువు కానీ, వాహనం కానీ, ఒక స్త్రీ కానీ, ముఠా మేస్త్రీ కానీ, వాడిని ఎవరేం పడలేరు. ఏ రౌడీయిజం వాడిని ఏం చేయలేదు. ఈ ప్రపంచం మాయని అర్థమైన వాడికి భయం ఎంతండి, బాధ ఎంతండి. అసలు ఆ స్థితికి మనం చేరుకోవాలి. దానికి ప్రాతిపదిక దూర్జుడి పద్యం చూడండి. మనం గొప్పవాళ్ళ మహామహావాళ్ళు వెళ్ళిపోయారు. 14 మహాయుగంబులొక భూపాలుండు. ఒక మహారాజు 14 యుగాలు పరిపాలించాడు. యుగానికి ఏదో 4,32,000, 8,64,, 12,90,000 అన్నీ వేసుకోండి. ఈ లెక్కలు కాదు ఇక్కడ. 14 యుగాలు పరిపాలించిన వాళ్ళు ఉన్నారు. 11,000 ఏళ్ళు రాముడు రాజ్యం చేశాడు. 60,000 ఏళ్ళు దశరథుడు రాజ్యం. ఏమి సుఖపడ్డాడు? సంతానం లేదని ఏడిచాడు. 60,000 ఏళ్ల పరిపాలన ఆనందం అంతా సంతానం లేదనే దుఃఖంతో పోయిందా లేదా అంటే, మనం పొందామనుకుంటున్న గొప్ప గొప్ప సుఖాలన్నీ ఒక చిన్న దుఃఖం రాగానే అవన్నీ దుఃఖాలైపోయినాయి. ఎందుకు ఈ దుఃఖం వచ్చినప్పుడు ఆ సుఖాలు గుర్తు చేసుకుని ఈ దుఃఖాన్ని మర్చిపోలేకపోతున్నాం? ఇదే ఎందుకు పట్టేసుకుంది మనస్సు కంటే ఆలోచిస్తే మన మనస్సు వర్తమానం కేసే చూస్తుంది. వర్తమానానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంది. వర్తమానంలో ఉన్న దుఃఖమే దుఃఖం. భూత సుఖాలు, భవిష్యత్ సుఖాలు వర్తమాన దుఃఖాన్ని నశింప చేయలేవు. అంచేత నువ్వు చూడాల్సింది కూడా వర్తమానమే. తీక్షణంగా, తీవ్రంగా, స్నిగ్ధంగా, ముగ్ధంగా చూడవలసింది వర్తమానం కేసి. అదే తత్వవేత్త చూపు. 14 యుగాలు పాలించిన వాడు పోయాడు. మనం ఏమైనా అంతకంటే గొప్ప? ఇంకొక మహారాజు ఉన్నాడు. ఆయనంత వైభవంతో ఉండిపోయాడో చూద్దాం. 14 మహాయుగంబులొక భూపాలుండు చెల్లించనై యుదయాస్తాచల మధ్య సంధిని ఒకడాయుష్మంతుడై. ఉదయ అస్తాచల మధ్య సంధిని, ఉదయ పర్వతం నుంచి అస్తమయ పర్వతం వరకు, అంటే తూర్పు దిక్కు ఎక్కడ మొదలైందో అక్కడి నుంచి పశ్చిమ దిక్కు ఎక్కడ ముగిసిందో అంతవరకు ఉండే భూమండలాన్ని మొత్తం పరిపాలించిన రాజులు ఉన్నారు. పృథు మహారాజు ఉదాహరణకి. ఆయన కారణంగానే పృథ్వీ అని పేరు ఏర్పడింది. ఆయన రథచక్రాలు తిరిగిన ప్రాంతం కాబట్టి పృథ్వీ అని, పృథువు పేరు మీద పృథ్వీ అని అర్థం. ఈ భూమండలం మొత్తాన్ని పరశురాముడు కశ్యపుడికి దానం ఇచ్చాడు. మొత్తం భూమండలానికి కశ్యపుడు అధిపతి కాబట్టి భూమిని కాశ్యపి అన్నారు. 21 మంది రాజుల్ని జయించి పరశురాముడు భూమిని వశం చేసుకుంటే భూమిని భార్గవి అన్నారు. లక్ష్మీదేవిని కూడా భార్గవి అంటారు. భృగు మహర్షి యొక్క వంశీకుడి అధీనంలో ఉంది ఆవిడ. మరి భూమి అధీనంలో ఉంటే ఉన్నట్టే కదా భూదేవి. పృథ్వీ, కాశ్యపి, వాళ్ళకంటే మనం గొప్పవాళ్ళమా? ఇవాళ ఊరికే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, ఒక ముఖ్యమంత్రి కూడా పేటు రేగిపోవడమే. నా అధికారం, నా అధికారం. ఎంత మన అధికారం? ప్రాణం ఉన్నంత వరకు, భగవంతుడు ప్రాణం ఇచ్చినంత వరకు. ఈ ఉన్న అధికారంలో ప్రజలకు ఏదైనా చేద్దాం, ప్రజలకు మేలు చేద్దాం పోయి ద్వేషాలు రెచ్చగొట్టేస్తున్నారు. ఇదేదో పదవి శాశ్వతంలాగా. 6 నెలల క్రితం ఈ పదవి మనకి లేదు, ఇంకో 6 నెలల తర్వాత ఉంటుందో లేదో తెలియదు. అది గ్రహించాలి. దీని నుంచి
14 మహాయుగంబులక భూపాలుండు చెల్లించెనయుదయాస్తాచల మధ్య సంధిని ఒకడాయుష్మంతుడై వీరి అభ్యుదయం ఎవ్వరు చెప్పగా వినరు. వాళ్ళు ఎంత బాగా పరిపాలించారో, ఎన్ని వైభవాలు అనుభవించారో, ఎంతమందిని పెళ్లిళ్ళు చేసుకున్నారో, ఎంతమందిని కన్నారో, ఎన్ని రథ గజ తురగ పదాతి వాహనాలు వాళ్ళు ఉపయోగించుకున్నారు, తురగీ భూషాదులు ఎన్ని రకాల ఆభరణాలు ధరించారు. వీళ్ళకి తెలియదా అండి? ఎవరు చెప్పలేదా? వాళ్ళంతా పోయినట్టు తెలియదా అండి? ఇంకా ఉన్నారనుకుంటున్నారా? ఈ రాజకీయాన్ని సరి చేసుకోకుండా మన ఊరికే ఆధ్యాత్మికంగా పురాణాలు, గరుడ పురాణం వింటే ఇది పుణ్యం, సుందరకాండం వింటే అది పుణ్యం, ఇవన్నీ చెవులో పూలెట్టుకునే వ్యవహారాలు. ఈ లోకం బాగుపడదు, మనం కూడా బాగుపడము. అక్కడికి వారిపోదామా, పుష్కరాల్లో స్నానం చేసేద్దామా, అక్కడికి వెళ్ళిపోదామా? ఎక్కడికి వెళ్ళిపోతే ఏమి తప్పిందా? మళ్ళీ స్నానం చేసి ఇంటికి రావద్దు? స్నానం చేసినప్పుడు నీ జుట్టు కంటుకున్న మట్టికి కారణం ఏమిటో ఆలోచించద్దా? ఆ గోదావరిలా ఎందుకు అయిపోయిందో ఆలోచించద్దా? ఆ గంగానది కాలుష్యం కోసం ఒక మంత్రివర్గ శాఖ ఎందుకు పెట్టాల్సి వచ్చిందో ఆలోచించద్దా? పుష్కరాలంటే అది స్నానం చేయడం, తర్పణం వదిలిపెట్టడం కాదు. ఈ చైతన్యం రాదా జనాల్లో? దాన్ని దుర్జుడు చెబుతున్నాడు ఇక్కడ. ఇంతమంది చచ్చారు, పుట్టారు, ఏలారు, ఆలోచించలేని వాళ్ళ గురించి. అల్పులైన వాళ్ళు, మత్తులైన వాళ్ళు పేట్రేకపోతుంటే ప్రజలు చూస్తూ ఉంటారండి. మేధావులు సైతం మాట్లాడారా? అందరికీ భయాలేనా? ఈ భయంతో ఏం పట్టుకుపోతాం మనం? దుర్మార్గపు మాటలు మాట్లాడేవాడికి ఏ భయం లేకుండా మాట్లాడుతున్నాడే. ధర్మం గురించి మాట్లాడేవాడికి మనకెందుకంటే భయం? అల్పులు మత్తులై ఎలా చచ్చెదరో రాజుల మంచున కటకట చచ్చెదరో అని దకారం ప్రాసస్థానంలో బట్టి చేకింద చావత్తు పెట్టి వాడి దూర్జుడంటే. నిర్జర కవివరుడైనను జర్జరితుడుగాడే పద్యసారస్యమునన్. ఇటువంటి పద్యాలు చూసి దూర్జుడికి నేను కితాబిచ్చా. కవికి కవి బహుమానం. ఒక ముత్తైదుకు మరో ముత్తైదుకు బొట్టెట్టినట్టే. నిర్జర కవివరుడైనను జర్జరుతుడుగాడే పద్యసారస్యమునన్ ధూర్జటి కవితాగంగను మార్జాలము కూడా మునిగి మత్తే భమగున్. నేను మొహమాటం లేకుండా చెబుతున్నానమ్మా, ఓటమిని అంగీకరించడం నా అలవాటు. 18 ఏళ్ల వరకు నా అంత భయపడినవాడు మరొకళ్ళాడు. 18 గారు ఇంకా చెప్పాలంటే 25-30 ఏళ్ల వరకు నా అంత భయపడినవాడు మరొకళ్ళాడు. 30 ఏళ్ల తర్వాత నా అంత ధైర్యవంతుడు మరొకళ్ళాడు. దానికి కారణం దూర్జడి కవిత్వం, కాళహస్తీశ్వర శతకం. నా జీవితంలో అణువు మీద ఈ శతకం ప్రభావం ఉంది. ఈ 100 పద్యాలే, ఈ 116 పద్యాలే నేను ఎప్పుడూ సంభావనగా పుచ్చుకునే 116లుగా అనుకుంటాను. నాకు ఈ 116 ఎక్కువ సంభావన. అంత మార్చింది నా జీవితాన్ని. దేనికి భయపడాలి నేను? మాధుర్యుడు చెబుతున్నాడు, మా కవి ఒకడికి ఇంత ధైర్యం ఉన్నప్పుడు నాకెందుకు ఉండద్దు? నేను కవిని కదా, నేనేం తక్కువ తిన్నా? 30 ఏళ్ల లోపు నా అంత భయపడినవాడు మరొకళ్ళేడు. 30 ఏళ్ల తర్వాత నా అంత ధైర్యవంతుడు మరొకళ్ళేడు. ఇది అందరికీ కలగాలి, ఈ ధైర్యం నా ఆలోచన. ఎందుకంటే దుర్జుడు నా స్వార్థం కోసం, మీ స్వార్థం కోసం రాయాల, అందరి కోసం రాశాడు. మహామహులు వెళ్ళిపోయారు. మనం అనగా ఎంతండి? దుర్మార్గాన్ని ఎదిరించి తీరాలి. కూసేవాడు కుయ్యాలి, రాసేవాడు రాయాలి. జరిగేవి జరుగుతూనే ఉంటే మన ప్రవచనాలు అంటే దేనికి ఇదంతా? తోటకూర పులుస, తోటకూర ఒకవైపు, పులుసు ఒకవైపు వెళ్ళడానికి ఇంక రుచే ఉంది. అది రుచిగా ఉండాలి అంటే రాజకీయం, ఆధ్యాత్మికం సాహిత్యం, సాహిత్యం రాజకీయం సమస్తం కలవాల్సిందే. మొత్తం పెద్ద పులుసుగా తయారవలసిందే. అప్పుడే రుచి, అప్పుడే వ్యవస్థ మారుతుంది. అందుకే ఇవన్నీ కలిపి చెప్పుకోవడం. మన నవజీవనం మారాలంటే రాజకీయం మారాలి. అహంకారం పెరిగిన వాడి ప్రవర్తన ఎలా ఉంటుందో ఇదే దూర్జటి కాలంలో జరిగిన ఘట్టం. కాకమాను నృసింహరాయ కవి అని ఒక ఆయన వచ్చాట. ఆయనకి బాగా నేనేదో గొప్పవాడని అర్థం. ఆయన కూర్చున్నట్ట రాయల ఆస్థానంలో. అలసాని పెద్దన్న గారు, నంది తిమ్మన్న గారు, ఈ దూర్జటి వీళ్ళంతా కూడా తెనాలి రామకృష్ణుడు అందరూ ఉన్నారు. ఆయన ఇలా ఏదో సింహాసనం వేస్తే ఇలా కూర్చుని ఆయన ఇలా 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 చాలా గర్వంగా నేను చాలా గొప్పవాడిని ఏవో పద్యాలు చెప్పాడు. బాగానే ఉంది. రాయల వారు కూడా మెచ్చుకున్నాడు, బాగానే ఉంది. ఇంకా మెచ్చుకోవాలి, ఇంకా మెచ్చుకోవాలని అంటూ రాయల వారు మనను చాలా మెచ్చుకున్నారు, బాగుంది. కానీ మీ దగ్గర కవులు ఎలాంటి వాళ్ళు నాకు చూడాలని ఉంది. అంటే వాళ్ళకంటే నేను గొప్పవాడిని మెచ్చుకోమని అహంకారం. అప్పుడు తెనాలి రామకృష్ణుడు లేచి, మాకు ముఖ్యంగా అందరినీ ఏదో ఆక్షేపిస్తారని, తెనాలి రామకృష్ణ మీకు ఏదన్నా మా కవిత్వం మీద ఆక్షేపణ ఉంటే చెప్పొచ్చు, నేను విమర్శని స్వాగతం చెబుతున్నా విమర్శకన్నా. పెద్ద ఏదో గొప్పవాళ్ళే, విమర్శకు తట్టుకోలేడు అసలు వీడు అన్నాడు. అంటే ఆయన లేచి వెంటనే అన్నట్ట, అల్లసాని వారి అల్లిక జిగిబిగి ముక్కు తిమ్మనార్యు ముద్దు పలుకు పాండురంగ విభుని పదగుంభనంబును కాకమానురాయ నీకే తగురా అన్నాడు. మరోసారి చెప్తాను కంగారు పడకు. అల్లసాని వారి అల్లిక జిగిబిగి నంది ముక్కు తిమ్మనార్యు ముద్దు పలుకు. అది ఆ మాట అంటావా లేదా అని చూస్తున్నా. ముక్కు తిమ్మనార్యు ముద్దు పలుకు
పాండురంగ విభుని పదగుంభనంబు. నిన్ను కూడా నిజైతే నిజంగా నువ్వు ఒక్కొక్కసారి మాట అంటే ఆట నిజం చెబుతావా నువ్వు గొప్పవాడు నీకంటే కూడా నేను అదే కాక మానురాయ కాక మానురాయ నీకే దగురా అన్నట్టు చూశాడు. అప్పుడు చెప్పాట మహారాజా అలసాని వారెంత అల్లిక ముక్కు తిమ్మనలా ముద్దుగా పలకడం పాండురంగ విభుని పదగుంభనము కాకమానురాయ అంటే కాకమాను నృసింహరాయ ఆయన పద్యమంతా పేరంతా పద్యంలో పెట్టడం వీలు కాదు కాబట్టి కొంచెం సంక్షిప్తంగా పెట్టాం. అది నీకే తగురా అన్నానని ఆయన అనుకుంటున్నాడు. నా ఉద్దేశం అది కాదండి. ఆయన ఏం చేస్తున్నాడో చూడండి. గర్వంతో ఒక మహారాజు ముందు సింహాసనం వేస్తే కవికి ఒక బ్రహ్మదేవుడు కూర్చున్నట్టుగా కూర్చోవాలి. బ్రహ్మదేవుడు ఏమి వీపు గోడకు రాస్తూ గర్వంగా ఇలా కూర్చోడు, విరిచేష్టలు చేస్తూ. ఎందుకంటే ముఖ్యంగా యువతరం దృష్టిలో పెట్టుకోవాలి. పెద్దవాళ్ళు నలుగురు ఉన్నప్పుడు అంటే మనం చాలా ఒబ్బిడిగా కూర్చోవాలి. నాకేముందండి వాళ్ళు వస్తూ తప్పది. మన వేషం బాగుండాలి. ఒకవేళ సరే వేషం పోని కాలానుగుణంగా ఉన్న కాలిమీ కాలేసుకుని ఎప్పుడూ తల్లి ముందు, తండ్రి ముందు, మేనమావ ముందు, పెదనాన్న ముందు, బంధుమిత్రుల ముందు కూర్చోకూడదు. మన నలుగురు స్నేహితులు ఉన్నప్పుడు అది వేరే విషయం. పెద్దవాళ్ళు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎవరైనా ఉన్నారు అంటే వెంటనే అసలు వాళ్ళని చూడగానే కాలిమీ కాలు తీసేస్తే ముద్దొస్తారు. ముందు కురాడు చూడు నన్ను చూడగానే కాలిమీ కాలు తీసేసాడు, సంస్కారం అమ్మ ఆ తల్లి ఏ తల్లి కన్నా బిడ్డవు అని వెంటనే అంటారు. అలా అనిపించుకోవాలి మనం. అది మనకు ఆనందం. అది పొగరుగా ఉంటే ఏం ఆనందం. అందుకే నేను అలా ఉండకుండా ఇలా వీపు రాస్తున్నట్టు ఏమిటో ఆ కొయ్యకి. అందుకని ఏమన్నాడు కాకమానురాయ నీకే తగురా అంటే నీకు తగినమని కాదు. ఇవన్నీ కాక అంటే ఆయన అల్లిక, ఆయన ముద్దు పలుకు, ఈయన పదగుంభనం ఇవేమీ నీలో ఏమీ లేవు. అవి కాక మానురాయ నీకే తగురా ఈ కొయ్యక రాసుకుని వీపు గోకోవడం ఒకటే నీకు తెలుసు, మిగిలింది ఏది తెలియదని నా భావన. అహంకారంతో మనం ఉంటే కాకమాను నృసింహరాయ కవి అయినట్టే గర్వభంగం ఖాయం. వినయంతో మనం ఉంటే అన్ని మెట్లు మనవే, అన్ని క్షేత్రాలు మనవే, అన్ని దేశాలు మనవే, అన్ని విజయాలు మనవే. సెలవు.